నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్. వెల్కమ్ బ్యాక్ టు అవుట్లుక్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ కేడర్ పూర్తిగా నిరుత్సాహంలో మునిగిపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందుకు ప్రధాన కారణంగా ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న గన్నవరపు శ్రీనివాసరావు వ్యవహార శైలిని పార్టీ శ్రేణులు నిందిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతుంది. ఆయన నియామకంలోనే ఏదో గ్రహపాటు జరిగిందని, ఇది త్వరలోనే పార్టీని ఆ నియోజకవర్గంలో పూర్తిగా దెబ్బతీసే పరిణామాలకు దారితీయవచ్చని సొంత పార్టీ కార్యకర్తలే బాహాటంగా కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పరిస్థితి ఎంతగా విషమించిందంటే, ఈ సమన్వయకర్త మాకొద్దు అంటూ పలువురు వైసీపీ నేతలు నేరుగా అధికార కూటమి పార్టీల వైపు అడుగులు వేసేంతగా అసంతృప్తి నెలకొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేట మండలంలో ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించి తనకు కావాల్సిన వారికి మాత్రమే పదవులు కట్టబెట్టారన్న ఆరోపణ వైసీపీ క్యాడర్లో బలంగా నాటుకుపోయినట్లు తెలుస్తుంది. సమన్వయకర్తకు జైకొట్టని వారిని పక్కన పెట్టేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీని ప్రభావం 4 మండలాల్లోని పార్టీ కార్యకలాపాలపై స్పష్టంగా కనిపిస్తుంది. సీనియర్ నేతలు, మెజార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, అగ్రకుల నాయకులు సైతం సమన్వయకర్త యొక్క ఏకపక్ష నిర్ణయాలు నచ్చక పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జోరందుకుంది. సమన్వయకర్తను మార్చాలంటూ స్థానిక కేడర్ అధిష్టాన పెద్దలకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో విసుగు చెందిన కార్యకర్తలు ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో అంబాజీపేట, పి గన్నవరం, మామిడి కుదురు, ఐనవిల్లి మండలాలకు చెందిన పలువురు ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ కండువా కప్పుకోవటం నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది వైసీపీకి ఒక హెచ్చరిక సంకేతంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వలసలు కేవలం కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే పరిమితమైతే పెద్ద సమస్య కాదు. కానీ ఇది సామాజిక వర్గాల స్థాయిలో జరుగుతుండటం పార్టీ పునాదులను కదిలించే అవకాశం ఉంది. మరోవైపు పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, వాటిని నడిపిస్తున్న నేతలను తీవ్రంగా విమర్శించడం ద్వారా సమన్వయకర్త గన్నవరపు శ్రీనివాసరావు స్వయంగా విమర్శల పాలయ్యారు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కూడా ఇలాంటి అనాలోచిత వ్యాఖ్యలు చేసి తన సొంత పార్టీలోనే అబాసుపాలైనట్లు ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదని సొంత క్యాడరే బహిరంగంగా విమర్శిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఒక సంఘటన ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. వైసీపీ క్యాడర్ సొంత ఖర్చులతో ఏజెన్సీ ప్రాంతానికి విహారయాత్రకు వెళితే ఆ కార్యకర్తలంతా తన అనుచరులేనని అధిష్టానం దృష్టిలో మెప్పు పొందేందుకు సమన్వయకర్త ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడి చేత జెండా ఊపించి తానే వారిని యాత్రకు పంపినట్లు బిల్డప్ ఇచ్చుకున్నారన్న విమర్శలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. విహారయాత్రలో సొంత పార్టీ కార్యకర్తలే సమన్వయకర్త కారును ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఆయన వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేసేందుకేనని క్యాడర్లో గుసగుసలు వినిపించాయి. ఈ వివాదం అక్కడితో ఆగకుండా అనేక మలుపులు తిరిగి చివరికి పార్టీలోనే కులాల మధ్య చిచ్చురేపే స్థాయికి చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో జిల్లా నాయకత్వం జోక్యం చేసుకొని అక్షింతలు వేయవలసి వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం విహారయాత్ర వివాదాన్ని అప్పటి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకురాలు పాముల రాజేశ్వరి దేవిపైకి నెట్టే ప్రయత్నం జరిగిందన్న టాక్ కూడా వినిపించింది.
సమన్వయకర్త తన స్థానానికి ముప్పు వాటిల్లుతుందేమోనన్న భయంతో సీనియర్ నేతలను కూడా వ్యవస్థీకృతంగా పక్కన పెడుతున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి మాజీ కోఆర్డినేటర్ మందపాటి కిరణ్ కుమార్ను తనకు భవిష్యత్తులో పోటీగా మార్చవచ్చన్న భయంతో సమావేశాల్లో పదే పదే అవమానాలకు గురి చేస్తున్నారన్న చర్చ పార్టీలో తీవ్రంగా నడుస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన అవమానంగా మిగలకుండా మొత్తం పార్టీ నాయకత్వం సంస్కృతిపైనే ప్రశ్నలు లేవనెత్తుతుంది. గన్నవరపు శ్రీనివాసరావు వ్యవహార శైలిపై జిల్లా అధ్యక్షుడితో సహా పార్టీ పెద్దలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన సోదరుడి తీరుపై కూడా నియోజకవర్గ క్యాడర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. గన్నవరపు శ్రీనివాసరావు వ్యవహార శైలిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు పార్టీ అధిష్టానానికి చేరినట్లు తెలుస్తుంది. జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కూడా ఈ నియోజకవర్గంతో ఇబ్బందులు ఉన్నాయని అధిష్టాన పెద్దలకు నేరుగా చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో ఆలస్యం జరిగితే నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పి గన్నవరం కూటమి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ప్రజా సమస్యలకు స్పందించే తీరు స్థానికులను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సమన్వయకర్తను మార్చకపోతే కూటమి అభివృద్ధి ప్రభావం ముందు వైసీపీ ఈ నియోజకవర్గంలో పోటీ చేయవలసిన అవసరమే లేకుండా పోతుందని సొంత పార్టీ కార్యకర్తలే కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ ఎదుర్కొంటున్న ఈ అంతర్గత సంక్షోభాన్ని పార్టీ అధిష్టానం ఎంతమేరకు పట్టించుకుంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది రానున్న రోజుల్లో స్పష్టం కానుంది. అయితే ఆలస్యం జరిగే కొద్దీ పార్టీకి జరిగే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.